అతి పెద్ద సినిమా పైరసీ ముఠాను పట్టుకున్నారు తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు. 6గురిని అరెస్టు చేశారు. తెలుగు సహా పలు భాషల సినిమాలను పైరసీ చేసింది ముఠా. పైరసీ వల్ల తెలుగు చిత్ర పరిశ్రమకు 3,700 కోట్ల మేర నష్టం వాటిల్లిందని తెలిపారు నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్. టెలిగ్రామ్ ఛానల్స్, టోరెంట్స్ తో పాటు కొత్తగా ఎంఓ విధానంలోనూ పైరసీ చేస్తున్నారు. థియేటర్ కు వెళ్లి కెమెరా ద్వారా రికార్డింగ్ చేస్తున్నారు. అందరూ వెస్తుపోయేలా డిజిటల్ శాటిలైట్ ను కూడా హ్యాక్ చేస్తున్నారు. పైరసీ సినిమాలు అప్లోడ్ చేశాక బెట్టింగ్, గేమింగ్ యాప్ ప్రకటనల ద్వారా ఆదాయం పొందుతున్నట్లు పోలీస్ కమిషనర్ తెలిపారు. మనం ఒకటే అనుకున్నాం, కానీ రెండో ఎంఓ ఏదైతే ఉందో మోడస్ ఆపరెండై, అది చాలా విస్మయం కలిగించే అంశం. అది థియేటర్స్ లో వెళ్లి క్యామ్ కార్డర్ ద్వారా రికార్డింగ్ చేసి ఆ మూవీని రికార్డింగ్ చేసుకున్న తర్వాత బయటకు వచ్చి దాన్ని అప్లోడ్ చేసి విస్తృతపరచడం. రెండవది హ్యాకింగ్ ఆఫ్ సర్వర్స్ ఆఫ్ డిజిటల్ మీడియా హౌసెస్. ఈ అంశం ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. ఇది ఇప్పుడు హైదరాబాద్ సిటీ పోలీస్ సైబర్ క్రైమ్ వింగ్ వారు కనుక్కున్నారు. ఇంకో చాలా ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, ఇదంతా ఎవరు స్పాన్సర్ చేసి ఎవరు నడిపిస్తున్నారు? మెయిన్లీ బెట్టింగ్ అండ్ గేమింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో వారు ఇది స్పాన్సర్ చేస్తున్నారు. అది కూడా ఒక తెలియని విషయం, విస్మయం కలిగించే విషయం. ఆ లింక్ ఏదైతే ఉందో అది ఇప్పుడు బయటపడింది. ఇంకా చాలా మంది